Welcome to Kamath Buddy. Subscribe the channel and click on the bell icon to receive the notification. మీ బిజినెస్లలో ఉన్న కాంట్రాక్టు విమోచన పద్ధతులు అనే అంశంతో ఈ వీడియో ద్వారా నేను మీతో మాట్లాడబోతున్న విద్యార్థులారా, ఈ వీడియో చూసిన అనంతరం కాంట్రాక్టు విమోచన అంటే ఏంటి, ఈ కాంట్రాక్టు విమోచన ఏ పద్ధతుల ద్వారా జరుగుతుంటుంది, ఆయా పద్ధతుల్లో కాంట్రాక్టులు ఏ విధంగా విమోచించబడుతుంటాయి అనే విషయాలను మీరు తెలుసుకోబోతున్నారు. మరి ముందుగా కాంట్రాక్టు విమోచన అంటే ఏంటో చూద్దాం విద్యార్థులారా. కాంట్రాక్టు విమోచన అనేదాన్ని తెలుసుకోవడానికి ముందుగా కాంట్రాక్ట్ యొక్క అర్థాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయస్థానాల ముందు అమలుపరచదగిన ఒప్పందాలను కాంట్రాక్టులు అంటాము. న్యాయస్థానాల ముందు ఏ ఒప్పందాలను అయితే అమలుపరచడానికి అవకాశం ఉంటుందో ఆ ఒప్పందాలను మనం కాంట్రాక్టులు అంటాం. అలాంటి ఒప్పందాలు మాత్రమే కాంట్రాక్టు పార్టీల మధ్య న్యాయాత్మకమైన సంబంధాన్ని ఏర్పాటు చేస్తాయి లేదా సృష్టిస్తాయి విద్యార్థులారా. మరి ఇప్పుడు మనం కాంట్రాక్ట్ విమోచన ఏంటో చూద్దాం. కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడిన బంధాన్ని, అంటే ఆ కాంట్రాక్టు పార్టీలకు ఏర్పడిన న్యాయాత్మక సంబంధాన్ని న్యాయాత్మకంగా విడిపించడాన్ని కాంట్రాక్ట్ విమోచన అంటాము. అంటే న్యాయపరంగా వారికి ఏ బాధ్యతలు అయితే కాంట్రాక్ట్లో ఉన్నాయో వాటిని న్యాయబద్ధంగా పూర్తి చేయడానికి లేదా న్యాయబద్ధంగా విడిపించడాన్ని మనం కాంట్రాక్ట్ విమోచనగా చెప్పుకుంటాము. కాంట్రాక్ట్ విమోచన అంటే కాంట్రాక్టు పూర్తి అవడం అనమాట. కాంట్రాక్ట్కి ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ సంబంధం అనేది వారి మధ్య పూర్తి అయిపోతుంటుంది విద్యార్థులారా. అనగా కాంట్రాక్టు చెందిన రెండు పార్టీలు, అంటే ప్రామిసర్ మరియు ప్రామిసరీ, వారి హక్కులు బాధ్యతలు పూర్తయినప్పుడు సహజంగా కాంట్రాక్ట్ అనేది విమోచనం చెందుతుంటుంది. కాంట్రాక్ట్ ఎప్పుడైతే విమోచనం చెందిందో అంటే పూర్తయిందో ఆటోమేటిక్గా కాంట్రాక్టు పార్టీల మధ్య ఉన్న సంబంధం అనేది రద్దయిపోతుంది. ఇక నుండి లేదా ఆ తర్వాత వారి మధ్య ఏ విధమైన కాంట్రాక్టు సంబంధాలు ఉండవు విద్యార్థులారా. అప్పటి వరకు అతను అమ్మకొందారని, కొనుగోలుదారని, లేదా సప్లైదారని, లేదా మరొక పేరుతో వారి మధ్య సంబంధాలు ఉంటూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే కాంట్రాక్ట్ విమోచన చెందడం జరిగిందో ఇక ముందు వారి మధ్య అలాంటి సంబంధం అనేది ఉండదు, అది రద్దయిపోతుంది విద్యార్థులారా. కాంట్రాక్ట్ విమోచనకు ఉండే పద్ధతులు ఏంటో చూద్దాం. అంటే ఏ పద్ధతుల ద్వారా సహజంగా కాంట్రాక్టులు విమోచన చెందుతాయో చూద్దాం విద్యార్థులారా. ఇక్కడ ముఖ్యంగా మనం రెండు రకాల పద్ధతుల్లో కాంట్రాక్ట్ అనేది విమోచన చెందడం జరుగుతుంది. అందులో ఒకటి కాంట్రాక్టు బాధ్యతను నిర్వర్తించడం ద్వారా విమోచనం. అంటే కాంట్రాక్ట్ పార్టీలు వారి బాధ్యతల్ని నిర్వర్తించడం ద్వారా ఆ కాంట్రాక్టులు అనేవి విమోచన చెందుతుంటాయి. అదేవిధంగా రెండు, కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించకపోవడం వల్ల విమోచన. పైదేమో కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా అంటే పూర్తి చేయడం ద్వారా విమోచన అవుతుంది. రెండవదేమో కాంట్రాక్టు పార్టీలు వారి బాధ్యతలు నిర్వర్తించకపోవడం ద్వారా కూడా కాంట్రాక్టు విమోచన చెందుతుంటుంది. మరి ముందుగా మనం మొదటి దాన్ని చూద్దాం. అంటే కాంట్రాక్టు బాధ్యతను పూర్తి చేయడం ద్వారా, ఉదాహరణకు ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏ అనే అతనేమో వస్తువులను అమ్ముకుందారు, బి అనే అతనేమో ఆ వస్తువును కొనుగోలుదారు. ఏ ఎప్పుడైతే సరుకులు బికి సప్లై చేయడం జరుగుతుందో అదేవిధంగా బి ఆ సరుకు ధరను ఏకి ఇవ్వడం జరుగుతుందో ఆ కాంట్రాక్టు పూర్తయిన కాంట్రాక్ట్గా లేదా విమోచన చెందిన కాంట్రాక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులారా. ఎందుకంటే ఏ మరియు బిలు వారి కాంట్రాక్టు బాధ్యతను పూర్తి చేశారు కాబట్టి ఆ కాంట్రాక్టు పూర్తయిన కాంట్రాక్ట్గా మనం చెప్పుకోవాలి. రెండవది, కాంట్రాక్టు బాధ్యతను పూర్తి చేయడానికి ప్రయత్నించడం ద్వారా, ఇక్కడ కాంట్రాక్టు బాధ్యతలు పూర్తి చేయరు కానీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకు పై ఎగ్జాంపుల్లోనే ఏ వీళ్ళ మధ్య వస్తువులు సప్లై చేయడానికి కొనడానికి ఒప్పందం జరిగింది. బి అనే అతను
కొనుగోలుదారు, ఏ అతనేమో అమ్ముకుందారు. అమ్ముకుందారు సరుకును సప్లై చేశాడు, తన యొక్క లారీలో కొనుగోలుదారు ప్రాంతానికి సరుకు పంపాడు. కానీ కొనుగోలుదారు వాటిని తీసుకోవడానికి లేదా వాటిని తన గొడవంలో నింపుకోవడానికి అవకాశం లేక అది వాటిని అన్లోడ్ చేసుకునే విద్యార్థులారా, ఇక్కడ అమ్ముకుందారు యొక్క బాధ్యతను పూర్తి చేయడానికి అతను ప్రయత్నించాడు. కాబట్టి ఆ కాంట్రాక్టు పూర్తయిన కాంట్రాక్ట్గా మనం లేదా విమోచన చెందిన కాంట్రాక్ట్గా మనం భావించవచ్చు. అదేవిధంగా కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించకపోవడం ద్వారా, అంటే ఎవరైతే కాంట్రాక్టు పార్టీలు ఉన్నారో వారు వారి బాధ్యతలని నిర్వర్తించకపోవడం ద్వారా కూడా ఆయా కాంట్రాక్టులు కొన్ని సందర్భాల్లో పూర్తయిన కాంట్రాక్ట్గా లేదా విమోచన కాంట్రాక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఒప్పందం లేదా అంగీకారం ద్వారా కాంట్రాక్టు విమోచన. తర్వాత కాంట్రాక్టు పూర్తి చేయట అసంభవమైనప్పుడు, కాంట్రాక్టు కాల వ్యవధి పూర్తి కావడం ద్వారా విమోచన, న్యాయశాస్త్ర నిబంధనల ద్వారా కాంట్రాక్టు విమోచన, కాంట్రాక్టు భంగం ద్వారా కాంట్రాక్టు విమోచన. కాంట్రాక్టు భంగం ఏర్పడినప్పుడు కూడా ఆ కాంట్రాక్ట్ నెరవేర్చకుండానే అది పూర్తవుతుంది విద్యార్థులారా. సో ఈ విధంగా కాంట్రాక్టులో ఉన్న కాంట్రాక్టు పార్టీలు వారి బాధ్యతలు నిర్వర్తించకపోయినప్పటికీ ఆయా కాంట్రాక్టులు కొన్ని సందర్భాల్లో పూర్తి చేయబడిన లేదా విమోచించబడిన కాంట్రాక్టులుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అవేంటో చూద్దాం. కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించకపోవడం వల్ల విమోచన. అంటే కాంట్రాక్టు పార్టీలు ఇద్దరు కానివ్వండి లేదా కాంట్రాక్టు పార్టీలో ఒకరు కానివ్వండి కొన్ని సందర్భాల్లో వారి బాధ్యతలను నిర్వర్తించరు. అయినప్పటికీ ఆ కాంట్రాక్టులు విమోచన చెందినట్లుగా మనం భావించాలి. అవేంటో చూద్దాం. అందులో ఒకటి ఒప్పందం లేదా అంగీకారం ద్వారా విమోచన. కాంట్రాక్టు ఏర్పడిన తర్వాత దానిని నెరవేర్చే అవకాశం లేకపోతే కాంట్రాక్టు పార్టీలు దాని స్థానంలో మరొక కాంట్రాక్ట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది లేదా మరొక ఒప్పందాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. ఆయా సందర్భాలు ఏంటో చూద్దాం. అందులో ఒకటి రద్దు. అంటే పాత కాంట్రాక్ట్ని ఇద్దరు వ్యక్తులు ఈ ప్రామిస్ దాన్ని కంటిన్యూ చేయలేక రద్దు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా కాంట్రాక్టు విమోచన చెందుతుంటుంది. తర్వాత కాంట్రాక్ట్ నవీకరణ. పాత కాంట్రాక్ట్ ప్లేస్లో కొత్త కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నట్లయితే, కొత్త కాంట్రాక్ట్ రాసుకున్నట్లయితే ఆటోమేటిక్గా పాత కాంట్రాక్ట్ అనేది విమోచన చెందినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. తర్వాత మాఫీ చేయటం లేదా తగ్గించుట. కాంట్రాక్టులో ఉన్న కాంట్రాక్టు పార్టీలు వారి ఎదుటి వ్యక్తి యొక్క బాధ్యతను పూర్తిగా మాఫీ చేయడం కానివ్వండి లేదా కొంత మేరకు తగ్గించడం కానీ చేసినట్లయితే ఆ కాంట్రాక్టు పూర్తయిన కాంట్రాక్ట్గా మనం భావించవచ్చు విద్యార్థులారా. ఉదాహరణకు రుణాల మాఫీ. రుణం తీసుకున్న వ్యవసాయదారుడు కానివ్వండి లేదా వ్యక్తులు కానివ్వండి ఆయా బ్యాంకులకు రుణాలు చెల్లించాలి. కానీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఇచ్చే ఈ రుణాల మాఫీ పథకం వల్ల ఈ రైతులు లేదా వ్యక్తులు తీసుకున్న అప్పుని బ్యాంకులు చెల్లించకుండానే వారి కాంట్రాక్టులు పూర్తి అయిపోతుంటాయి విద్యార్థులారా. ఈ రైతుల తరపున వ్యక్తుల తరపున ప్రభుత్వమే బ్యాంకులకు ఆ మొత్తాలు చెల్లిస్తుంటుంది. తర్వాత మార్పు చేయుట. కాంట్రాక్టులోని ముఖ్య నిబంధనలను మార్చడం వల్ల పాత కాంట్రాక్టు పూర్తి చేయకుండానే అది విమోచన చెందినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది విద్యార్థులారా. పరిత్యాగం చేయుట అంటే వదులుకోవట. ఎదుటి వ్యక్తి రుణదాత రుణగ్రస్తు ఇద్దరు ఉన్నారు. రుణగ్రస్తు నుంచి రావాల్సిన మొత్తం రాకుండానే ఆ రుణగ్రస్తు యొక్క ఆర్థిక స్థితి బాగోలేదని కానివ్వండి లేదా రుణగ్రస్తు నుంచి వచ్చిన అభ్యంతరం మేరకు కానివ్వండి అతని యొక్క అప్పుని రద్దు చేసినట్టయితే లేదా వదులుకున్నట్టయితే దాన్ని పరిత్యాగం అంటాం. ఆ విధంగా పరిత్యాగం చేయడం వల్ల కూడా కాంట్రాక్టులు రద్దు అయిపోతుంటాయి విద్యార్థులారా లేదా విమోచన చెందుతుంటాయి. తర్వాత కలయిక. కాంట్రాక్టులో ఒక బాధ్యత హక్కుగా మారడం వల్ల ఆ కాంట్రాక్ట్ అనేది విమోచన చెందుతుంది విద్యార్థులారా. అంటే ఎక్స్ అనే వ్యక్తి వై అనే ఇంటి యజమాని యొక్క ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఆ తర్వాత ఎక్స్ ఆ ఇంటిని కొనుక్కున్నాడు అనుకోండి. అంతకుముందు ఏంటి, అద్దె కాంట్రాక్ట్లో ప్రతి నెల ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని పే చేయాలి. ఎప్పుడైతే ఈ ఎక్స్ వై ఇంటిని కొనుక్కున్నాడో ఆ తర్వాత నుండి అతను కాంట్రాక్ట్ను నెరవేర్చాల్సిన పని లేదు.
ఎందుకంటే అప్పటి వరకు అతను అద్దెదారు, కానీ ఎప్పుడైతే ఇంటిని కొనుక్కున్నాడో ఆ ఇంటికి యజమాని అయ్యాడు కాబట్టి, అంటే అప్పటి వరకు అతనుకున్న బాధ్యతలు హక్కుగా మారినాయి, హక్కులుగా కలిసిపోయినాయి. కాబట్టి విద్యార్థులారా, ఆ అద్దె చెల్లింపు కాంట్రాక్ట్ అనేది ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంటుంది. తర్వాత కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించకపోవడం వల్ల విమోచనలో కంటిన్యూషన్గా కాంట్రాక్టు పూర్తి చేయడం అసంభవమైనప్పుడు, కొన్ని పరిస్థితుల్లో కాంట్రాక్టు పార్టీలు ఆయా కాంట్రాక్టులు పూర్తి చేయడానికి పరిస్థితులు అసంభవంగా ఉంటాయి, అనుకూలంగా ఉన్న విద్యార్థులారా. అందులో ఒకటి, కాంట్రాక్టు ఏర్పడిన తేదీ అనే బాధ్యత నెరవేర్చడం అసంభవమైనప్పుడు, కాంట్రాక్టు ఏ తేదీనైతే ఏర్పడిందో ఆ తేదీనే కాంట్రాక్టుని నిర్వహించడం అనేది లేదా నెరవేర్చడం అనేది అసంభవమవుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ అసంభవం రెండు పార్టీలకు తెలిసినప్పుడు, తర్వాత ఆ అసంభవం రెండు పార్టీలకు తెలియనప్పుడు, అంటే కాంట్రాక్టు వస్తువు యొక్క మనుగడ లేనట్లయితే ఆ విషయం కొన్ని సందర్భాల్లో కాంట్రాక్ట్ పార్టీలు ఇరువురికి తెలుస్తుంటాయి లేదా తెలియకుండా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది విమోచన చెందుతుంది విద్యార్థులారా. తర్వాత కాంట్రాక్టు చేసుకున్న తర్వాత బాధ్యత నెరవేర్చడం అసంభవమైనప్పుడు, కాంట్రాక్ట్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కాంట్రాక్ట్ని నెరవేర్చడం అనేది అసంభవం అవుతుంది విద్యార్థులారా. అలాంటి పరిస్థితుల్లో కాంట్రాక్టు ప్రధాన విషయం నశించడము లేదా పార్టీల మరణం లేదా అసమర్థత. కాంట్రాక్టు ప్రధాన విషయం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుర్రం యజమాని తన గుర్రాన్ని ఒక కొనుగోలుదారుకి 10,000 రూపాయలకి అమ్మడానికి సిద్ధపడ్డాడు. ఆ కాంట్రాక్టు ఏర్పడిన తర్వాత ఆ గుర్రం మరణించుతుంది విద్యార్థులారా. కాబట్టి ఈ గుర్రం యజమాని కొనుగోలుదారుకి గుర్రాన్ని అప్పు చెప్పడం అనేది వీలు కాదు. తద్వారా ఆ కాంట్రాక్ట్ అనేది విమోచన చెందుతుంది. అదేవిధంగా పార్టీల మరణం లేదా అసమర్థత అంటే కాంట్రాక్టులో ఉన్న ఇరువురు వ్యక్తులు కానివ్వండి లేదా ఒక వ్యక్తి కానివ్వండి మరణించినా లేదా అతని యొక్క సమర్థత కోల్పోయినా ఆ కాంట్రాక్టు పూర్తి కాకుండా విమోచన చెందుతుంటుంది. కొనుగోలుదారు మరణించినా కాంట్రాక్టు విమోచన చెందుతుంది, లేదా అమ్మకందారుడు మరణించినా కాంట్రాక్టు విమోచన చెందుతుంది, లేదా కొనుగోలుదారులు అమ్మకందారులలో ఎవరైనా ఒక వ్యక్తి మానసిక వైకల్యం పొందినా లేదా తగిన ఆలోచన శక్తి కోల్పోయినా ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది చెందుతుంది. కాంట్రాక్టు బాధ్యతల్ని నెరవేర్చకుండానే ఆ తర్వాత కాంట్రాక్టు న్యాయ విరుద్ధం కావడం. ఏర్పాటు చేస్తున్న కాంట్రాక్ట్ అనేది న్యాయ విరుద్ధమైనప్పుడు, అగెన్స్ట్ ద లా అయినప్పుడు ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ నెరవేర్చకుండానే కాంట్రాక్ట్ అనేది విమోచన చెందుతుంటుంది. ఇతరులకి హాని కలిగించే కాంట్రాక్టులు, ఇతరుల యొక్క ఆస్తులను దొంగిలించే కాంట్రాక్టులు, ఇతరులకు ఏదైనా ప్రమాదాన్ని కల్పించే లేదా ప్రమాదాన్ని చేసే కాంట్రాక్టులన్నీ కూడా న్యాయవిరుద్ధమైన కాంట్రాక్టులు విద్యార్థులారా. అలాంటప్పుడు వాటిని పూర్తి చేయకుండానే కాంట్రాక్ట్ అనేవి విమోచన చెందుతుంటాయి. యుద్ధ ప్రకటన. కాంట్రాక్టు పార్టీలు వివిధ దేశాలకు సంబంధించిన వారైతే ఈ కాంట్రాక్ట్ నెరవేర్చడానికి ముందు మధ్య యుద్ధం ప్రకటించబడినట్లయితే లేదా యుద్ధ వాతావరణం ఉన్నట్లయితే ఆ కాంట్రాక్ట్ను పూర్తి చేయడం అనేది వీలు కాదు విద్యార్థులారా. తద్వారా కూడా కాంట్రాక్ట్ అనేది విమోచన చెందుతుంటుంది. తర్వాత కాంట్రాక్ట్ నిర్వర్తనకు అనుకూల పరిస్థితులు లేకుండా, కాంట్రాక్టును పూర్తి చేయడానికి పార్టీలు సిద్ధమే కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అలాంటి సిచ్యువేషన్లో ఆయా పార్టీలు వారి బాధ్యతలను నెరవేర్చకుండానే కాంట్రాక్టులు అనేవి విమోచన చెందుతుంటాయి విద్యార్థులారా. తర్వాత కాంట్రాక్టు కాల వ్యవధి పూర్తి కావడం ద్వారా విమోచనం. అంటే కొన్ని కాంట్రాక్టులు ఒక నిర్దిష్టమైన కాలానికి ఏర్పడుతుంటాయి విద్యార్థులారా. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ కాలం అయిపోయిన వెంటనే కాంట్రాక్ట్ అనేది ఆటోమేటిక్గా రద్దు అవుతుంది లేదా విమోచన చెందుతుంది. అందులో ఒక వ్యక్తి వేరొక వ్యక్తికి అప్పు ఇచ్చినప్పుడు, సహజంగా అప్పు ఇచ్చినప్పుడు దాన్ని ఒక నిర్దిష్టమైన కాలంలో తిరిగి వసూలు చేసుకోవాలి. ఉదాహరణకు 3 సంవత్సరాల లోపు అప్పులు వసూలు చేసుకోవాలి.
3 సంవత్సరాల ఆ అప్పు వసూలు కానట్లయితే ఆటోమేటిక్గా ఈ యొక్క కాంట్రాక్ట్ అనేది విమోచన చెందుతుంది టైం లిమిటేషన్ ప్రకారము. తర్వాత ఒక వ్యక్తి వేరొక వ్యక్తికి సరుకు రూపాయి అమ్మినప్పుడు, విద్యార్థులారా నేటి వ్యాపార ప్రపంచంలో సరుకులు నగదుతో పాటు అరువు మీద కూడా అమ్ముతుంటారు. సో ఆ విధంగా సరుకులు అరువు మీద అమ్మినప్పుడు ఆ అరువు అమ్మకాలని వసూలు చేసుకోవడానికి ఒక కాలం ఉంటుంది విద్యార్థులారా. ఆ నిర్దిష్టమైన కాలం పూర్తయినట్లయితే ఆ కాంట్రాక్ట్ ఆటోమేటిక్గా విమోచించిన కాంట్రాక్ట్గా మనం భావించాలి. సరుకును అరువుకు అమ్మి చెల్లించవలసిన తేదీని ఆ వ్యక్తి తెలియజేసినప్పుడు, అంటే సరుకులు అమ్మిన తర్వాత ఒక వారం రోజులకో, ఒక 10 రోజులకో, ఒక నెల రోజులకో ఇవ్వండి అని ఆ తేదీని లేదా ఆ కాలాన్ని వారు చెప్పినట్లయితే పక్కా ఆ తేదీలో దాన్ని వసూలు చేసుకోవాలి. లేనట్లయితే ఆ యొక్క బాకీలు వసూలు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ కాంట్రాక్టులను విమోచించిన కాంట్రాక్టులు మనం భావించాల్సి ఉంటుంది విద్యార్థులారా. న్యాయశాస్త్ర నిబంధనల ద్వారా కాంట్రాక్ట్ విమోచన. న్యాయశాస్త్ర నిబంధనల ద్వారా కాంట్రాక్ట్ విమోచన అంటే కాంట్రాక్ట్ పార్టీల్లో ఇరువురు కానివ్వండి లేదా ఒకరు కానీ మరణించడం ద్వారా ఆ కాంట్రాక్ట్ని నెరవేర్చకుండానే కాంట్రాక్ట్ అనేది ఆటోమేటిక్గా న్యాయశాస్త్ర నిబంధనల ప్రకారము విమోచన చెందుతుంది. కలయికైనా చెప్పుకున్నాం, హక్కులు బాధ్యతలు హక్కులో కలవడం, ఆ విధంగా కాంట్రాక్ట్ విమోచన అవుతుంది. తర్వాత మార్పు, కాంట్రాక్ట్లోని ప్రధాన విషయాలు మార్చడం వల్ల, కాంట్రాక్ట్ నిబంధనల్లో ఏవైతే ప్రధానంగా ఉన్నాయో అవి మార్చడం వల్ల కూడా ఆటోమేటిక్గా కాంట్రాక్ట్లు విమోచన చెందుతుంటాయి. తర్వాత దివాలా, కాంట్రాక్ట్ పార్టీలో అప్పు ఇవ్వాల్సిన వ్యక్తి దివాలా తీసినట్లయితే కోర్టు అతన్ని దివాలాదారుగా ప్రకటిస్తుంటాయి. ఆ ప్రకటన అనంతరం ఆ వ్యక్తి ఎవరికైతే అప్పు చెల్లించాల్సి ఉంటుందో వాటిని చెల్లించకుండానే ఆ అప్పుల నుండి లేదా అప్పుకు సంబంధించిన కాంట్రాక్టుల నుండి అతను విమోచన చేయబడుతుంటారు విద్యార్థులారా. తర్వాత హక్కులు బాధ్యతల సంయోగము, హక్కులు బాధ్యతల కలయిక వల్ల కూడా ఈ కాంట్రాక్ట్లు అనేవి ఆటోమేటిక్గా విమోచన చెందుతుంటాయి కాంట్రాక్ట్ బాధ్యతల్ని నెరవేర్చకుండానే. అదేవిధంగా కాంట్రాక్టు భంగం ద్వారా విమోచన. కాంట్రాక్టును ఏర్పాటు చేసుకున్నప్పుడు కాంట్రాక్ట్లోని పార్టీలు వాటిని నెరవేర్చాలి. కానీ కొన్ని సందర్భాల్లో కాంట్రాక్టు పార్టీలు వారి బాధ్యతలను నెరవేర్చకుండా కాంట్రాక్టు భంగానికి కారకులు అవుతుంటారు. సో ఆ కాంట్రాక్టు భంగం జరిగినప్పుడు ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ విమోచన చెందుతుంటుంది. ఈ కాంట్రాక్టు భంగానికి కూడా కొన్ని రకాలు ఉన్నాయి విద్యార్థులారా. అందులో ఒకటి వాస్తవిక కాంట్రాక్ట్ భంగము, నిరీక్షిత కాంట్రాక్ట్ భంగము. అంటే వాస్తవంగా వాటిని నెరవేర్చవలసిన సందర్భంలో ఆ కాంట్రాక్ట్ కనుక అతను భంగపరిచినట్టయితే ఆ వ్యక్తి లేదా ఆ భంగాన్ని మనం వాస్తవిక కాంట్రాక్ట్ భంగంగా చెప్పుకుంటాము. ఈ వాస్తవిక కాంట్రాక్ట్ భంగాన్ని తిరిగి మనం 2 రకాలుగా విభజించుకుంటాం విద్యార్థులారా. అందులో ఒకటి గడువు తేదీ నాడు భంగము, 2 పూర్తి చేసిన సందర్భంలో భంగము. గడువు తేదీ నాడు అంటే ఏ తేదీనైతే కాంట్రాక్ట్ని అమలుపరచాల్సి ఉంటుందో లేదా పూర్తి చేయాల్సి ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆ తేదీ నాడు కాంట్రాక్ట్ భంగం చేయడాన్ని గడువు తేదీ నాడు భంగంగా చెప్తాము. నిరీక్షిత కాంట్రాక్ట్ భంగం, ఈ నిరీక్షిత కాంట్రాక్ట్ భంగాన్ని తిరిగి మనం 2 రకాలుగా విభజించుకోవచ్చు విద్యార్థులారా. అందులో ఒకటి భావ ప్రకటన భంగము, 2 ప్రచ్ఛన్న భంగము. భావ ప్రకటన భంగము అంటే కాంట్రాక్ట్ భంగాన్ని ముందుగానే ఒక పార్టీ ఇంకొక పార్టీకి తెలియజేస్తుంటారు విద్యార్థులారా. ఈ తెలియజేయడం అనేది కూడా భావ ప్రకటన అంటే రాతపూర్వకంగానే ఉండి లేదా నోటి మాట ద్వారా కానీ కాంట్రాక్ట్ భంగాన్ని గురించి తెలియజేస్తే దాన్ని మనం భావ ప్రకటన కాంట్రాక్ట్ భంగంగా చెప్పుకుంటాము. అదేవిధంగా ప్రచ్ఛన్న భంగము, ఈ విధమైన కాంట్రాక్ట్ భంగాన్ని మాటల ద్వారా చేతుల ద్వారా కాకుండా వ్యక్తుల యొక్క ప్రవర్తన ఆధారంగా కాంట్రాక్ట్కి భంగాన్ని కలిగిస్తుంటారు విద్యార్థులారా. దానిని మనం కాంట్రాక్టు ప్రచ్ఛన్న భంగంగా మనం చెప్పుకుంటాం విద్యార్థులారా. ఇవి కాంట్రాక్ట్ భంగంలో ఉన్న వివిధ రకాలైన పద్ధతులు విద్యార్థులారా. ఇప్పటివరకు కాంట్రాక్టు భంగం అంటే ఏంటో మీకు చెప్పాను. కాంట్రాక్టు భంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, కాంట్రాక్టు భంగంలో ఉండే వివిధ రకాల పద్ధతులు ఏంటో మీకు చెప్పాను విద్యార్థులారా.